ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో ఓ వృద్ధురాలి మిస్సింగ్ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. గ్రామానికి చెందిన 60 ఏళ్ల గుండాల వెంకట నరసమ్మ ఈ నెల 3న కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే నరసమ్మ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు ఇంట్లోనే ఉండడంతో కుటుంబ సభ్యులకు అనుమానం కలిగింది. ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మిస్సింగ్ కేసు నమోదైన కొద్ది గంటల్లోనే కీలక ఆధారాలను సేకరించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో ఓ వృద్ధురాలి మిస్సింగ్ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. గ్రామానికి చెందిన 60 ఏళ్ల గుండాల వెంకట నరసమ్మ ఈ నెల 3న కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే నరసమ్మ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు ఇంట్లోనే ఉండడంతో కుటుంబ సభ్యులకు అనుమానం కలిగింది. ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మిస్సింగ్ కేసు నమోదైన కొద్ది గంటల్లోనే కీలక ఆధారాలను సేకరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేంద్ర అందిస్తారు. ఉపేంద్ర, మౌనిక, ఆధునిక సమాజంలో మానవ సంబంధాలు మంటగలుపుతున్నాయి అనడానికి ఘటన నిదర్శనంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే పిల్లనిచ్చిన అతను అతి దారుణంగా అల్లుడు అతమార్చి రహస్యంగా దహనం చేసిన ఘటన అంటే పోలీసులు ఘటన అంటే విచారణలు అయితే వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుమ్మూరు గ్రామంలో అల్లుడు తిరుపతిరావుకి అదే గ్రామానికి చెందినటువంటి నరసమ్మ అనే మహిళ తన కూతుర్ని చేతి వివాహం చేసింది. అయితే సంతోషంగా గడుపుతున్న కుటుంబంలో కుటుంబ కలహాల నేపథ్యంలోనే తిరుపతిరావును అతని కొట్టి చంపినట్లయితే తెలుస్తుంది. అయితే తుమ్మూరు గ్రామం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో శవాన్ని అంటే మూటగట్టి అటు ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లారు. సమీపంలో రోడ్డు పక్కనే ఉన్నటువంటి పడేసినటువంటి పామ్ ఆయిల్ వ్యర్థాలతో కూడా డెడ్ బాడీని దహనం చేసినట్లయితే పోలీసులు ప్రాథమిక దర్యాప్తులు అయితే తెలుస్తుంది. అయితే ఆమె చంపిన కాల్చివేసిన తర్వాత నరసమ్మ కనిపించడం లేనందుకు కూడా పైగా పోలీసులకైతే ఫిర్యాదు చేసినట్లయితే తెలుస్తుంది. ఆమె మిస్సింగ్ కేసు అంటే మిస్సింగ్ పై కూడా అటు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేశారు. అయితే దర్యాప్తులో నారాయణపురం గ్రామం వద్ద డెడ్ బాడీని కాల్చినట్లు గుర్తించినటువంటి స్థానికులు అటు పోలీసులకు సమాచారాన్ని అందించడంతో అటు పోలీసులు అటు ఫోరెన్సిక్ టీమ్ అటు కాలనీ డెడ్ బాడీని నమూనాలు సేకరించారు. ఇటు క్లూస్ టీమ్ ఆధారాలు కూడా సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక DNA రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఆ డెడ్ బాడీ నరసమ్మదేనా అనే దాన్ని గుర్తిస్తే మాత్రం ఈ కేసు మాత్రం కొలికిచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించినటువంటి తుమ్మూరు గ్రామంలో మాత్రం అటు తిరుపతిరావుకి అక్రమ సంబంధాలు అదేవిధంగా ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉండడంతోనే అనధికారిక వివాహాలు కూడా ఇప్పటికే 3 చేసుకున్నట్టుగా కూడా స్థానికులు అయితే అంటే గుర్తించారు. దాని గురించి కూడా చర్చలు కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తానికి క్షణికావేశంలో కుటుంబ కలహాల నేపథ్యంలోనే హత్య చేసినట్లయితే స్థానికులు చర్చించుకుంటున్నారు. మరోవైపు పోలీసులు కూడా నిందితుడిని త్వరలోనే పట్టుకుంటే మాత్రం పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్నారు. ఇప్పటికే అధికారులు అనధికారికంగా కూడా ఇప్పటికే అతని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తున్నప్పటికీ ఆ దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పేసి పోలీసు చెప్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఈ అతను హత్య చేసిన ఘటన మాత్రం ఈ ప్రాంతంలో కలకలం రేపిందని అయితే మనం చెప్పుకోవచ్చు. రైట్ ఉపేంద్ర, థ్యాంక్ యూ.